నమస్తే వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం నేను రవలి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం నిజామాబాద్ జిల్లాలో జరిగిన సెజ్ ప్రారంభోత్సవ సభ రసబస తెరాస భాజపాలు పోటాపోటీ నినాదాలు జానకంపేట నుండి నిర్మల్ జిల్లా బాసర వరకు రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి సేన రాస్తారోకో అరెస్ట్ చేసిన పోలీసులు గ్రామాన గ్రామ సభలు ప్రజల్లో వెల్లివిరుస్తున్న చైతన్యం ఇక వివరాల్లోకి వెళితే ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 ప్రయోగంలో చివరంచులోకి వచ్చింది. అయితే మరికొద్ది నిమిషాల్లో చంద్రుడిపై ల్యాండ్ అవుతుంది అనగా విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్ అయి చంద్రుడికి 2.1 కిలోమీటర్ల దూరంలో ఉండగా సంకేతాలు తెగిపోయాయి. ఇస్రోలోని శాస్త్రవేత్తలతో కలిసి ఇప్పటి వరకు ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో కాసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే విక్రమ్ ల్యాండర్ సరిగానే పనిచేస్తుంది, దాని పనితీరు గురించి సమాచారం మాత్రమే మనకు అందడం లేదని ఓ శాస్త్రవేత్త పేర్కొన్నారు. త్వరలో ఈ పరిస్థితి మెరుగుపడవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రయాన్ 2 ప్రయోగం చివరి దశలో ఏర్పడిన లోపంతో ఇస్రో చైర్మన్ శివస్ కన్నీరు పెట్టారు. దీంతో అక్కడే ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్రో చైర్మన్ శివన్ ను హత్తుకొని ఓదార్చారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 చివరి ఘట్టంలో ల్యాండర్ తో కమ్యూనికేషన్ తెగిపోవడంతో శివన్ తో పాటు ఇస్రో శాస్త్రవేత్తలు నిరాశకు గురయ్యారు. నిరాశపడిన ఇస్రో చైర్మన్ శివన్ తో పాటు శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ ఓదార్చి ధైర్యం చెప్పారు. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ ఇస్రో చైర్మన్ శివన్ భుజం వెన్నుతట్టి ధైర్యం చెప్పారు. ఈ దృశ్యాన్ని టీవీలో లైవ్ ఇవ్వడం దేశ ప్రజలందరినీ ఆకర్షించింది. మిషన్ కంట్రోల్ సెంటర్ విక్రమ్ ల్యాండర్ descent was as planned and the normal performance was observed up to an altitude of 2.1 kilometer. Subsequently, the communication from lander to ground station was lost. The data is being analyzed. Repeat, Vikram lander descent was as planned and normal performance was observed up to an altitude of 2.1 kilometer. Subsequently, the communications from the lander to ground station was lost. The data is being analyzed. देखिए जीवन में उतार चढ़ाव आते रहते हैं और जब मैं देख रहा था कि अब कम्युनिकेशन ऑफ हो गया है, मैं देख रहा था आपके सारे चेहरे एकदम से हो गए, लेकिन ये कोई छोटा अचीवमेंट नहीं है जो आप लोगों ने किया. देश आप पर गर्व करता है और आपकी इस मेहनत ने बहुत कुछ सिखाया भी. और जैसा मुझे बताया सब साइंटिस्टों ने कि अगर फिर से कम्युनिकेशन शुरू हुआ तो फिर तो ये बहुत सारी चीजें हमें देता रहे. तो होप फॉर द बेस्ट. लेकिन मेरी तरफ से आपको बहुत बधाई है. बहुत उत्तम सेवा की है आपने देश ने. आपने बहुत बड़ी सेवा की है विज्ञान की और आपने बहुत बड़ी सेवा की है मानव जात की. इस पड़ाव से भी हम बहुत कुछ सीख रहे हैं. आगे भी हमारी यात्रा जारी रहेगी और मैं पूरी तरह आपके साथ हूं. हिम्मत के साथ चलें. और आप ही के पुरुषार्थ से फिर से देश खुशी बनाने लग जाएगा, मुझे विश्वास है. विश ऑल द बेस्ट. थैंक यू. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. జక్లేర్ సర్పంచ్ బ్యాగరి నరసింహులు, ఉప సర్పంచ్ కె సంగీత, ఎంపీటీసీ పారిజాతం, గ్రామ పెద్దలు, యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ బ్యాగరి నరసింహులు మాట్లాడుతూ పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక కొరకు స్థాయి సంఘాన్ని గ్రామ సభ నియమించడం జరిగిందని అన్నారు.
ఇక వాళ్ళకి మొత్తం సభ్యులు వాటి లక్ష్మీనారాయణ, నీరటి నరేష్, వి అనిల్, సి వెంకటేష్, డి నరసింహులు, రంజిత్, జె బాలరాజ్, మల్లేష్ సిటీ, పి చెన్నారెడ్డి, యు జయమ్మ, వి లక్ష్మి, సి పద్మమ్మ, కొమ్ము కథలమ్మ, కాజాబి, పి మణ్యమ్మ, పి నీలమ్మ, ఇక హరితహారం. నిజామాబాద్ జిల్లా ఇండల్వాయి మండల్ అన్సన్పల్లి గ్రామంలో 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుటకై గ్రామసభ నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రత్యేక అధికారి ఆర్ఐ దశరథ్, జూనియర్ పంచాయతీ సెక్రటరీ సువార్త మరియు గ్రామ సర్పంచ్ బండగంగవ్వ భోజన్న, నూతన పాలకవర్గ బృందంతో పాటు గ్రామ యువకులు, ఆశా వర్కర్లు, వీడీసీ పెద్దలు పాల్గొనడం జరిగింది. గ్రామంలో పవర్ వీక్ నిర్వహించాలి. విద్యుత్ శాఖ సిబ్బంది గ్రామంలోనే ఉండి సహకరిస్తారు. వేలాడుతున్న మరియు వదులుగా ఉండే కరెంటు వైర్లు మరియు విద్యుత్ స్తంభాలను సరిచేయాలి. వంగిన స్తంభాలను సరిచేయాలి. తుప్పుపట్టిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలి. ఈరోజు కార్యక్రమము రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేపట్టిన 30 రోజుల ప్రోగ్రాంకు మేము ఇక్కడ అంచన్పల్లి గ్రామంలో మేము గ్రామ సభ నిర్వహించుకుంటున్నాము. మా గ్రామంలో అభివృద్ధి చెందడానికి మా యొక్క కృషి చేస్తామని మా ప్రణాళికాబద్ధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్ గ్రామంలో మరియు మండల కేంద్రంలోని గ్రామ సభలకు ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వీధి దీపాల నిర్వహణ చేపట్టాలని, గ్రామాలలో ఉన్న పిచ్చి మొక్కలు, చెత్తను తొలగించి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖలకు చెందిన అధికారులు, గ్రామస్తులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ గారికి మరియు ఎంపీపీ గారికి, సెట్ డైరెక్టర్ గారికి, వైస్ ఎంపీపీ గారికి మరియు ఎంపీటీసీ గారికి, ఉప సర్పంచ్ గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి ప్రముఖులకు మరియు గ్రామ ప్రజలకు, పెద్దలకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో రోజుల నుంచి ఈ గ్రామ పంచాయతీలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఎక్కడ వేసిన గొంగడి అక్కర్లాగానే రాష్ట్ర ప్రభుత్వం మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్ని ఆశల పల్లెలో ఉంచి అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తూ అనేకమైనటువంటి పద్ధతిలో మొత్తం ప్రజల్ని ప్రలోభపెట్టి మరి మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. కేసీఆర్ మరి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం మరి టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో గెలవక ముందుకు వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ప్రణాళిక ఉందో వాళ్ళ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో 57 సంవత్సరాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పీఎఫ్ సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే 14 ఫిబ్రవరి ఏదైతే ఇప్పటికీ క్రాప్ చాలా 3 నెలలు అవుతుంది. రైతులు ఈతలేసుకొని 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు రైతు రుణమాఫీ లేదు. మరి బ్యాంకర్లేమో మిత్తి కట్టమని చెప్పి వాళ్ళ ఖాతాలో ఉన్నటువంటి పైసలను కట్ చేసుకుంటూ రైతులను ఇబ్బంది చేస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది. దీనికి రైతు సోదరులందరికీ మనవి చేసేది ఏంటి అనగా ఈరోజు యూరియా కొరత ఉందని ఆందోళన పడుతున్నారు. ఆందోళన పడవద్దు. యూరియా నిన్ననే లోడ్ వచ్చింది మన మండలానికి. యూరియా అందుతుంది. ఇంకా కూడా ముందు మన మంత్రి నిరంజన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు యూరియా కూడా కొరత లేకుండా రైతులకు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన సెర్చ్ ప్రారంభోత్సవ సభ రసాబసగా మారింది. 2 కేంద్ర మంత్రులు పాల్గొన్న సభలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. నందిపేట మండలం లక్కంపల్లి సెర్చ్లో ఆగ్రో ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవ సభ తెరాస, భాజపా బల నిరూపణకు వేదికగా మారిపోయింది. భాజపా, తెరాస కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో హోరెత్తించారు. లక్కంపల్లి సెర్చ్లో ఆగ్రో ఫుడ్ పార్క్ ప్రారంభోత్సవానికి కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్సిమ్రత్ కౌర్,
సహాయ మంత్రి రాజేశ్వర్ తేలి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా ఎంపీ అరవింద్, తెరాస ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభం నుంచే తెరాస భాజపాలు పోటాపోటీ నినాదాలు చేశారు. భారత్ మాతాకి జై, జై మోదీ అంటూ బీజేపీ నినదించగా జై కేసీఆర్ అంటూ తెరాస కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతుండగా భాజపా కార్యకర్తలు యూరియా కోసం నినాదాలు చేయగా ఎంపీ అరవింద్ మాట్లాడుతుండగా తెరాస కార్యకర్తలు పసుపు బోర్డు కావాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు ఆపాలంటూ స్వయంగా కేంద్ర మంత్రి చెప్పినా రెండు పార్టీలు కార్యకర్తలు వినలేదు. దీంతో సభలో నినాదాలతో గందరగోళం ఏర్పడింది. పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహించారు. జానకంపేట నుండి నిర్మల్ జిల్లా బాసర వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం జరుగుతూ అనేక మంది ప్రాణాలు రోడ్డు ప్రమాదాల్లో గాల్లో కలుస్తున్న సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మూలంగా విస్తరణ పనులు వేగవంతం చేయకపోవడం మూలంగా వెలకట్టలేని ప్రాణాలు పోతున్నాయని అధికారులు ప్రజాప్రతినిధులు తమకు ఏమాత్రం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని తెలంగాణ విద్యార్థి సేన ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. వెంటనే ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు స్పందించి రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని నాయకులు పిల్లి శ్రీకాంత్ హెచ్చరించారు. కార్యక్రమంలో నరేష్, హమీద్, యోగేష్, శివ, సంతోష్, జ్ఞానేష్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. బాసర వరకు రోడ్డు పనుల విస్తరణను అప్పటి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారు 2016లో ప్రారంభం చేయడం జరిగింది. అయితే ఈ యొక్క పనులు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికి పూర్తి కాకపోవడం, కేవలం 15% పనులు పూర్తి కావడం చూస్తే అధికారుల నిర్లక్ష్యం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కట్టొచ్చినట్టు కనబడుతోంది. ఈ యొక్క పనులు ప్రారంభమైనప్పటి నుండి సుమారు పోలీస్ రికార్డు ప్రకారమే 19 మంది చనిపోవడం జరిగింది. అనేక మంది గాయాల పాలయ్యారు, హాస్పిటల్ పాలయ్యారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వానికి, అధికారులకు మేము విన్నవిస్తూ ఉన్నాం, ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థులుగా మేమందరం కూడా రస్తారోకో చేసి ప్రభుత్వం దృష్టికి ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్లడం జరిగింది. వెంటనే రోడ్డు పనులను పూర్తి చేయాలా. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ
ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు దీనిపైన చొరవ తీసుకోవాలా. ఇంకెంతమంది ప్రాణాలను మీరు బలిగిస్తే కానీ ఈ యొక్క పనులను పూర్తి చేయాలని చెప్పేసి కర్నూలు జిల్లా బనగానపల్లె పట్టణంలో వినాయక చవితి గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు పోలీసులు. కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలో కమర్షియల్ సినిమా వాల్మీకి టైటిల్ తొలగించాలని వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి పట్టణ అధ్యక్షులు పుండకు రంగన్న విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి సూర్యప్రకాష్ నాయుడు డిమాండ్ చేశారు. స్థానిక సోమప్ప కూడలిలో వీఆర్పీఎస్ ఆధ్వర్యంలో వాల్మీకి విద్యార్థులతో జూనియర్ కళాశాల నుండి సోమప్ప సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి దర్శకుడు హరిశంకర్ దిష్టిబొమ్మ దహనం చేసి ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమిళంలో హిట్ చిత్రమైన జిగిత్తాండాను తెలుగులో రీమేక్ చేస్తూ వాల్మీకి మహర్షి పేరు పెట్టడం వాల్మీకులు హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. కావున దర్శకుడు హరిశంకర్ హీరో వరుణ్ తేజ్ వెంటనే వాల్మీకి సినిమా టైటిల్ను తొలగించాలని, లేని పక్షంలో చిత్ర విడుదలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్పీఎస్ నాయకులు మల్లికార్జున, యువరాజు తదితర విద్యార్థులు పాల్గొన్నారు. పాపన్నపేట మండల కేంద్రమైన పాపన్నపేట గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. ఇందులో భాగంగా మండల రెవెన్యూ అధికారి బలరాం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి 30 రోజుల ప్రణాళిక భాగంగా గ్రామాభివృద్ధి ఎలా చేసుకోవాలో ఆయన సూచించారు. ఇందులో ముఖ్యంగా 4 ప్రణాళికలు పచ్చదనం, పరిశుభ్రత, డంపింగ్ యార్డ్, హరితహారం, శ్మశాన వాటిక, గ్రామీణ అభివృద్ధి అని తెలిపారు. మండల పంచాయతీ ఆఫీసర్ లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ 3 కోఆప్షన్ మెంబర్స్లను ఎన్నుకోవాలని, ముఖ్యంగా యువజన సంఘాలు, మహిళలు ముందుకు వచ్చి ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ గురుమూర్తి గౌడ్ మాట్లాడుతూ ఎక్కడైనా ఇనుప స్తంభాలు మరియు విరిగిన స్తంభాలుంటే వాటిని బాగు చేయాలని, కరెంట్ వైర్లకు చెట్లు కలిగి ఉంటే వాటిని బాగు చేయాలని విద్యుత్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గురుమూర్తి, ఎంపీటీసీ ఆకుల శ్రీనివాస్, కోఆప్షన్ మెంబర్ గౌస్ బాషా, ఎంఆర్ఓ బలరాం, ఎంపీఓ లక్ష్మీకాంత్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ బడ్జెట్కి ముఖ్యంగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు అయినటువంటి పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టినటువంటి పల్లె ప్రగతి ప్రోగ్రాం ఈరోజు పాపన్నపేటలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మండల ఎంపీఓ గారు ఈరోజే జాయిన్ అయ్యారు. వారు కూడా వచ్చేసారు. స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి తహసీల్దార్ కూడా ఇచ్చేసి మేము గ్రామ సభను జరుపుకున్నాం. ఆ గ్రామ సభలో గ్రామంలో ఏమేమి చేయాలని చెప్పి చర్చించుకున్నాం. పంచాయతీ, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు అయితేనేమి, గ్రామ పంచాయతీకి సంబంధించినట్టు ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళు వచ్చారు. పెద్దలు, చిన్నలు, యువత అందరూ వచ్చారు. అయితే ప్రణాళిక ప్రకారం ఏ రోజులలో అయితే ఏమేమి చేయాలో అవన్నీ ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారి సందేశానుసారం రేపటి నుంచి కోఆప్షన్ మెంబర్లు ఎన్నుకొని మరుసటి రోజు నుంచి గ్రామంలో అందరం యువత, మహిళలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసి గ్రామం మొత్తం కలియ తిరిగి ఏ బస్తీలో ఏ వార్డులో అయితే సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం ఏర్పాటు చేసిన 30 రోజుల గ్రామ పంచాయతీ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ఖమ్మం జిల్లా తనిఖీల గ్రామంలో సర్పంచ్ చల్లా మోహన్ రావు ఆధ్వర్యంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. అనంతరం తనిఖీల గ్రామంలోని ప్రతి వీధి తిరుగుతూ అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి తక్షణమే ఆ సమస్యలు పరిష్కరించడానికి పనులను ప్రారంభించారు. ఈ 30 రోజుల కార్యాచరణలో తనిఖీల గ్రామాన్ని అద్దంలా తీర్చిదిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తానని గ్రామ సభకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుండ్ల కోటేశ్వరరావు, స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, ఎఫ్ఏ రమేష్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం తహసీల్దార్ కార్యాలయం డిఆర్డీఓ పీడీ రాథోడ్ రమేష్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా బీఎల్ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ లిస్టులో తప్పులు లేకుండా చూసుకోవాలని, లిస్టులో తప్పులు ఉంటే సవరించాలని, డోర్ టు డోర్ వెళ్లి పరిశీలించాలన్నారు. ఓటు వజ్రాయుధం అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆయనతో పాటు ఎంఆర్ఓ విఠల్ సిబ్బంది ఉన్నారు. మనం ఫస్ట్ సెప్టెంబర్ నుంచి పేరు కానీ, ఏజ్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, ఎపిక్ కార్డ్ నెంబర్ కానీ, ఆధార్ నెంబర్ కానీ అనేది డిస్ప్లే అవుతుంది. దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటాయి, ఏజ్ కరెక్షన్ కావచ్చు, మొబైల్ నెంబర్ కరెక్షన్ కావచ్చు, ఇంటి పేరు కరెక్షన్ కావచ్చు, తండ్రి పేరు కరెక్షన్ కావచ్చు, ఆయన పేరు కరెక్షన్ కావచ్చు, ఓటర్ పేరు కావచ్చు, అట్లా ఏమైనా ఉంటే మనము కంపల్సరీగా మీ దగ్గర కొన్ని బ్లాంక్ ఫామ్స్ ఉండాలి కంపల్సరీ. కొత్తగా ఎండలో అయితే ఫామ్ 6 తెలుసు కదా, 18+ వాళ్ళకి ఫామ్ 6 ఉండాలా మీ దగ్గర. తర్వాత డివిజన్ గురించి అయితే ఫామ్ 7 ఉండాలి. తర్వాత కరెక్షన్స్ అయితే ఫామ్ 8 ఉండాలి. ఒకవేళ ఈపీఎస్ నుంచి ఆర్బీఎస్ చేంజ్ చేయాలంటే 80 ఉండాలి. తెలుసు కదా, ఈ ఫారం మీ దగ్గర కంపల్సరీగా విలేజ్ విజిట్ చెప్పు మీ దగ్గర రిక్వైర్మెంట్ బ్లాంక్ ఫామ్ మీద ఉండాలి కంపల్సరీ. అంతే కదా, తీసుకునే పోవాలండి. తీసుకుపోయి అక్కడ ఏమన్నా ఇమీడియట్లీ ఏదైనా కరెక్షన్స్ కానీ ఏమైనా జరిగితే అప్పుడే ఫారం నింపేసి వాళ్ళ సైన్ తీసుకోవాలి. దాంతో పాటు డాక్యుమెంట్ కూడా తప్పులు ఉంటాయి, ఏజ్ కరెక్షన్ కావచ్చు, అవసరం కరెక్షన్ కావచ్చు, ఇంటి పేరు కరెక్షన్ కావచ్చు, తండ్రి పేరు కరెక్షన్ కావచ్చు, ఆయన పేరు కరెక్షన్ కావచ్చు, ఇంటి పేరు కావచ్చు, అట్లా ఏమైనా ఉంటే మనము కంపల్సరీగా మీ దగ్గర కొన్ని బ్లాంక్ ఫామ్స్ ఉండాలి కంపల్సరీ. కొత్తగా ఎండలో అయితే ఫామ్ 6 తెలుసు కదా, 18+ వాళ్ళకి ఫామ్ 6 ఉండాలి మీ దగ్గర. తర్వాత డివిజన్ గురించి అయితే ఫామ్ 7 ఉండాలి. తర్వాత కరెక్షన్స్ అయితే ఫామ్ 8 ఉండాలి. ఒకవేళ ఈపీఎస్ నుంచి ఆర్బీఎస్ చేంజ్ చేయాలంటే 80 ఉండాలి. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల విద్యా వాలంటీర్లు ఒకరోజు సమ్మెకు దిగారు. పాఠశాలకు వెళ్లకుండా విధులు బహిష్కరించి మండల విద్యాధికారి కార్యాలయం ముందు సామూహికంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెండింగ్ లో గల 6 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని నినాదాలు చేశారు. మధ్యాహ్నం స్థానిక ఉన్నత పాఠశాల నుండి ఎంఆర్ఓ కార్యాలయానికి, అక్కడి నుండి ఎంఈఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమానికి టీవీవీఎస్ రాష్ట్ర అధ్యక్షులు హాజరై సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిర్లక్ష్య వైఖరి వీడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మెరుపు సమ్మె చేస్తామని హెచ్చరించారు. వేతనాలు ప్రతి నెల మొదటి వారంలో చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ సమ్మెకు మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి సంఘీభావం తెలిపి వేతన బకాయిలు వెంటనే చెల్లించి ఉపాధ్యాయులతో సమాన అర్హతలు కలిగిన వారితో సమానంగా పనిచేస్తున్న విద్యా వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీరికి పీఆర్టీయూ, టీఎస్యూటీఎఫ్, టీపీయూఎస్ మండల బాధ్యులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 15,661 మంది విద్యా వాలంటీర్లు పనిచేస్తున్నాం. మాకు 6 నెలల నుంచి ₹1 కూడా వేతనాలు లేకుండా ఈరోజు 6 నెలలుగా పస్తులుంటూ పనిచేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే మా 6 నెలల వేతనాలు వెంటనే చెల్లించాలి. లేదంటే ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలకు సెలవులు, సామూహికంగా సెలవులు పెట్టేసి. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులకు న్యాయం చేయాలని, ఎరువులు అందించాలని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ సినిమా టికెట్ క్యూ లైన్తో రైతులు క్యూ లైన్లను పోల్చిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ తన పదవికి రాజీనామా చేయాలని లేదా ఆయనను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్ 3వ టీఎంసీ పేరుతో రెవెన్యూ రికార్డులు తారుమారు చేస్తున్నారని ఆరోపించారు.
కాంట్రాక్టర్ కు 1400 కోట్లు దోచిపెట్టడానికి 3వ టీఎంసీ పేరుతో పైప్లైన్ వేస్తున్నారని అన్నారు. మీడియాతో మాట్లాడకుండా సిద్దిపేట పోలీసులు అడ్డుకోవడం దారుణమని అన్నారు. జర్నలిస్టుల డేనాడు మీడియాతో మాట్లాడకుండా అడ్డుకున్న పోలీసులు వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్లో పై అధికారులు లేకుండానే ఎమ్మెల్యేలు ఎలా రివ్యూ నిర్వహిస్తారని ప్రశ్నించారు. యూరియా కోసం దుబ్బాకలో చనిపోయిన రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలకి ఇంత కూడా భంగం వాటిల్లని బయటికి వచ్చి చెప్పండి అని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న దుబ్బాక మండలం అచ్చుమాయిపల్లిలో చనిపోయినటువంటి రైతు కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దుబ్బాక మండలంలో 35,000 ఎకరాలలో వరి పంట సాగైతుంటే కేవలం 10,000 ఎకరాలలో మాత్రమే వరి సాగవుతుందని తప్పుడు నివేదికలు ఇచ్చినటువంటి మండల అధికారులందరి మీద కూడా చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సినిమా టికెట్లతోటి మరొకసారి చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో జరిగిన సెజ్ ప్రారంభోత్సవ సభ రసబస తెరాస భాజపాలు పోటాపోటీ నినాదాలు. జానకంపేట నుండి నిర్మల్ జిల్లా బాసర వరకు రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి సేన రాస్తా రోకో అరెస్ట్ చేసిన పోలీసులు. గ్రామాన గ్రామ సభలు ప్రజల్లో వెల్లివిరుస్తున్న చైతన్యం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈవీటీ న్యూస్.